హలో అండి, వెల్కమ్ టు ఎస్విఎన్టీ ఫుడ్ అండ్ రంగోలీ. ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే హెల్దీ రెసిపీ అయిన కొబ్బరి అన్నంను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ కొబ్బరి అన్నంను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరిని వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. మీరు కావాలంటే కొబ్బరిని తురుముకుని కూడా తీసుకోవచ్చండి. నేనైతే ఇలా మిక్సీలో వేసి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయిని పెట్టుకొని 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను వేసుకోండి. అలాగే 1 కప్పు పల్లీలు, కొంచెం జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 4 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు కొబ్బరి తురుమును కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అన్నంను కూడా వేసుకోండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. చివరిగా కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ప్లేట్లోనికి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం అనేది రెడీ అయినట్లేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching.